వర్షాకాలం, చలికాలం ఎప్పుడైనా పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే దోమలు ఎక్కువగా పెరుగుతాయి. బెడద కూడా రెట్టింపుగానే ఉంటుంది. అయితే కొందరు ఎక్కువగా దోమ కాటుకి గురవుతూ ఉంటారు. తమ పక్కన ఉన్న వాళ్ళు ఎక్కువ దోమలు కుడుతున్నాయని అంటూ ఉంటారు. కానీ పక్కనే ఉన్న మరికొంతమందికి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. దోమలు కొందరినే ఎక్కువగా కుడుతూ ఉంటాయి, మరికొందరిని తక్కువగా కుడుతూ ఉంటాయి. అయితే వీటన్నిటికీ అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కొందరిని కుట్టకపోవడం, కొందరికి ఎక్కువగా కుట్టడం వెనుక దోమల ఆకర్షణకు కారణమైన జీవన శైలి, ఆహారమే ప్రధాన కారణాలు అని తాజా రిపోర్ట్స్ చెబుతున్నాయి. దోమ కుట్టడం వల్ల మనిషికి అనేక జబ్బులు వస్తాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి జబ్బులు దోమల ద్వారా వ్యాప్తిస్తాయి. అయితే ఈ దోమలు కూడా ఎవరిని పడితే వాళ్ళను కుట్టవు. వాటికి నచ్చిన బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని మాత్రమే ఎక్కువగా కుడతాయంట. మనకి తెలిసిన 8 రకాల బ్లడ్ గ్రూపులు వేటికి అవే ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఇందులో ఎక్కువగా ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ వ్యక్తులను మాత్రమే దోమలు ఎక్కువగా కుడతాయని రీసెంట్గా జరిగిన రీసెర్చ్లో తెలిసింది. ఓ బ్లడ్ గ్రూప్తో పాటు ఏ బ్లడ్ గ్రూప్ వారినే దోమలు ఎక్కువగా కుడతాయని నిపుణులు చెబుతున్నారు. మిగతా బ్లడ్ గ్రూప్లని తక్కువగా కుడతాయంట. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ దోమల్లో కేవలం ఆడదోమలు మాత్రమే మనుషులను కుడతాయి. అలాగని మనిషి రక్తమే వాటి ఆహారం అయితే కాదు. వాటి సంతానోత్పత్తి పెరగడం అంటే గుడ్ల కోసం మనుషుల రక్తాన్ని తాగుతాయి. ఆడదోమ 200 నుంచి 300 వరకు గుడ్లను పెడుతోంది. అంటే దోమలు వాటి కడుపు నింపుకోవడం కోసమే కాకుండా వాటి సంతాన అభివృద్ధికి మన రక్తం ఉపయోగపడుతుంది అని తాజాగా సర్వేలో తెలిసింది. మనం తీసుకునే పదార్థాలు మన శరీర రసాయన శాస్త్రాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. దాన్ని బట్టే దోమలు తక్కువ లేదా ఎక్కువ ఆకర్షణకు గురవుతాయి. షుగర్, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే కీటకాలను ఉత్సాహపరిచేలా శరీరం నుంచి ఒక విధమైన సువాసన వస్తుంది. కొన్ని ఆహారాలు శరీర ఉష్ణోగ్రతను పెంచి జీవన శైలిని ప్రభావితం చేస్తాయి. ఇవి కూడా దోమల ఆకర్షణకు కారణమవుతాయని చెబుతున్నారు నిపుణులు.